తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కానీ చిన్నా చితకా పార్టీల ప్రభావం మాత్రం ఎక్కువగా కనిపించడం లేదు. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. త్వరలో జరగనున్న ఎన్నికలలో తెలంగాణలో 87 స్థానాలలో తమ అభ్యర్థులు బరిలోకి దిగుతారని టీడీపీ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. మేనిఫెస్టో ఊసేలేదు. అధినేత జైలుకు వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో పార్టీ నేతలున్నారు. ఈ సమయంలో తెలంగాణ టీడీపీ బాలకృష్ణపైనే ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు ఫిక్స్ చేసుకున్న పవన్ తెలంగాణలో మాత్రం టీడీపీకి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జనసేన బీజేపీ ఉమ్మడి పోటీపై రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందరికన్నా ముందే 32 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పిన పవన్ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ కలవడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం పవన్ ను పోటీ నుంచి విరమించేలా ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. అయితే 2014లో ఏపీలో తెలుగుదేశం బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశామని పవన్ చెప్పారట. అంతేకాదు బీజేపీ కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోటీ నుంచి విరమించుకుని కాషాయ పార్టీకి పనిచేశామని జన సైనికులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా పోటీ చేయకపోతే కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని భావిస్తున్న పవన్ అదే విషయాన్ని కమలనాథులకు చెప్పారట. ఆ రెండు పార్టీల మధ్య పొత్తులపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ టీడీపీ నేతలు తమతో కలిసి వస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంటామంటున్నారు. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. కానీ బీజేపీ మాత్రం టీడీపీను సైడ్ చేస్తూ పవన్ ను తమ వైపు తిప్పుకుంటోంది. తెలంగాణలో పోటీ ఇచ్చే స్థాయిలో జనసేన పార్టీ లేకపోయినా ఎన్నికలను ఆ పార్టీ ప్రభావితం చేస్తుందనే భావనతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బాలయ్యపైనే ఆశలు పెట్టుకుంటోంది టీడీపీ. అయితే బాలకృష్ణ తెలంగాణలో పర్యటించినా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. 2018 ఎన్నికల్లో బాలకృష్ణ తన సోదరుడు కుమార్తె సుహాసిని కోసం కుకట్పల్లిలో 5 రోజుల పాటు ప్రచారం చేశారు. అయినప్పటికీ నందమూరి సుహాసిని అక్కడ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతోంది. చంద్రబాబు నాయుడు సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 40 రోజులే సమయం ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ సింగిల్ గా ఎన్నికలకు వెళుతుందా అనేది అనుమానమే. ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదనే ఆలోచనలో కూడా బాబు ఉన్నట్లు ఆ మధ్య లీకులు వచ్చాయి. అయితే కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం తెలంగాణలో పోటీ చేసి తీరుతామని చెబుతున్నారు. ఒకవైపు ఇతర పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటుంటే టీడీపీ నాయకులు మాత్రం సైలెంట్ గా ఇండ్లకే పరిమితమయ్యారు. టికెట్ వస్తుందనే ఆశతో ప్రచారం ప్రారంభించినా ఆ తర్వాత చంద్రబాబు పోటీకి దిగడం లేదని ప్రకటిస్తే అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. జనసేన బీజేపీతో కలిసి టీడీపీ పోటీ చేస్తే మంచిదనే వ్యాఖ్యలు కూడా పార్టీ నాయకులు చేస్తున్నారు. కనీసం 10 సీట్లైనా టీడీపీ గెలుస్తుందని, హంగ్ వస్తే కీలకంగా మారుతామనే ఆశల్లో టీడీపీ నాయకులు ఉన్నారు. కానీ అటు చంద్రబాబు కానీ ఇటు కాసాని కానీ పోటీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో నాయకులు డైలమాలో పడిపోయారు. తెలంగాణలో కొత్త కూటమి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్న వాదన కూడా తెరపైకి వస్తోంది. తెలంగాణలో హంగ్ ఖాయమని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. అంతేకాదు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని కమలనాథులు జోస్యం చెబుతున్నారు. హంగ్ వస్తే బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే కూటమిలో భాగం అవడం ద్వారా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు అంగీకరిస్తే ఏపీలో లేనిపోని అనుమానాలు మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ పవన్ కాషాయ పార్టీకి మద్దతిచ్చి అక్కడ టీడీపీతో జత కలిస్తే మాత్రం ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళుతుంది. జనసేనాని ఇరకాటంలో పడతారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు విషయంలో పవన్ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఢిల్లీలో కిషన్ రెడ్డి, అమిత్ షాలు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తుల గురించి చర్చ జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే ఏపీలో సంగతేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఆ విషయం మాత్రం తర్వాత చూద్దామన్నట్టుగా అమిత్ షా చెప్పారట. ఇక్కడే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం బెడిసి కొడుతోంది. బీజేపీ ఒంటరిగా వెళ్లడం కన్నా జనసేన టీడీపీతో కలిస్తే మంచిదని కొందరు కాషాయ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న వర్గాలు తమ వైపు చూస్తారనే నమ్మకంతో ఉన్నారు. అదేవిధంగా సెటిలర్ల ఓట్లన్నీ తమకే పడతాయనే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో హంగ్ వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.